హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మండే బ్లాగ్ అండి. రిపబ్లిక్ డే రోజు షూట్ చేస్తున్నాను, January 26 అనమాట. ఇది నైట్ రొటీన్ అనుకోండి. బ్లాగ్ అయితే పొద్దున్న నుంచి స్టార్ట్ చేయడానికి అసలు నాకు కుదరలేదు. ఎందుకంటే మార్నింగ్ రిపబ్లిక్ డే కదా, షాను మను వాళ్ళు కిందకి వెళ్ళారనమాట. డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే షాను డ్యాన్స్ చేసింది, మను ఏమో స్పీచ్ అయితే చెప్పిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ వంట చేసే పని లేదు. నిన్న చేపల కూర పప్పుచారు అలా మిగిలిపోయింది, అది వేసుకుని తినేసాము. ఇంకా నైట్ ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను. కోడిగుడ్డు పొలట కావాలని అడిగారు మా వారు. తర్వాత అన్నం అయితే వండుతున్నానండి. ఇప్పుడు అవుతున్నాయి. ఈరోజు చాలా పని చేయాలనుకున్నానండి. గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలి, వంటగది మొత్తాన్ని సర్దుకోవాలి, చాగా ఉంది కదా, హాల్ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను. కానీ అసలు ఏ పని చేయలేకపోయానండి. పీరియడ్ వచ్చింది, నాకు విపరీతంగా కాళ్ళు లాగేస్తున్నాయి, కడుపులో నొప్పి వచ్చేస్తుంది. సో ఇంకా ఏ పని చేయలేదు. సర్లే ఈరోజు ఒక రోజు రెస్ట్ తీసుకుందాము అనేసి ఇంకా నేను పనులు పైపైన ఇల్లు పైపైన క్లీన్ చేసుకుంటా అలా వచ్చేసాను అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ ఏమో ఏ పని మా వారు తెమర్చలేదు. సినిమాకి వెళ్దాము, రెడీ అవ్వమంటారు. రెడీ అయ్యి మేమేమో రెడీ అయ్యి కూర్చున్నాక టికెట్స్ అవ్వట్లేదు. ఎంతసేపు 2:30 వరకు టైం, 2:30కి మూవీ అనమాట. 2:30 వరకు టైం అదే ట్రై చేస్తూనే ఉన్నారు, టికెట్ అవ్వట్లేదు. సో ఇంకా 2:30 దాటేసింది, ఇంకా అవ్వట్లేదు టికెట్స్. సినిమా ఏమి వద్దా అన్నారు. ఆ తర్వాత ఇంకా నేను త్వరగా గిన్నెలు అవి క్లీన్ చేసేసుకుని ఇంకా పిల్లకి పేలు పట్టేసింది. మా మనుకి దానికి పేలు అవి శుభ్రం చేశాను. తర్వాత పిల్లలు పార్క్కి వెళ్దామమ్మా అంటే పిల్లలిద్దరిని తీసుకుని పార్క్కి వెళ్ళాము. తర్వాత ఏమో పిల్లలకి ఇప్పుడు కరాటే క్లాస్ ఉంటే వాళ్ళు కరాటే క్లాస్లో దింపి నేను ఇంటికి అయితే వచ్చేసానండి. వాళ్ళు వచ్చినప్పుడు వంట పని పూర్తి చేసేద్దాము, అసలు ఓపిక లేదు, తాయితీగా చేద్దాము అన్నట్టుగా ఇంకా నేను ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో ఈ బ్లాగ్ అయితే పెద్ద ఎక్కువ ఏమీ ఉండదు, నేను ఏం చేయలేకపోతున్నాను. ఈ బ్లాగ్లో మార్నింగ్ జరిగిన వీడియో క్లిప్స్ యాడ్ చేస్తాను. అలాగే మా షాను మను వాళ్ళు కుక్కకి బర్త్డే చేశారండి, ఆ వీడియో క్లిప్స్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. వీడియో చూడండి, సరదాగా అయితే ఉంటుంది. మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. మీ పిల్లలు మీరు రిపబ్లిక్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. మా హస్బెండ్ అయితే మార్నింగే ఆఫీస్కి అయితే వెళ్ళారు, ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది అనేసి. మా అపార్ట్మెంట్ కింద మా కాలనీ వాళ్ళంతా ఇక్కడైతే చేసుకుంటున్నారనమాట. సో షాను మను ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇండిపెండెన్స్ డే జరిగిన, రిపబ్లిక్ డే జరిగిన రెడీ అయిపోయి వచ్చి ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఈసారి మా షాను స్పీచ్ చేస్తున్నాను కదా ప్రతిసారి, ఈసారి నేను వెల్కమ్ డ్యాన్స్ చేస్తానమ్మా అనేసి అందండి. అయితే ఫస్ట్ వీళ్ళు మాకు ఏమీ ఇన్ఫామ్ చేయలేదన్నమాట. ఫ్లాగ్ హోస్టింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు ఒక 1 డే ముందు మాకు వచ్చి మీ పిల్లలు ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా అని అడుగుతారనమాట. కానీ ఈసారి అలా ఏం చెప్పలేదు. మేబీ వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు చనిపోయారు కదా, ఈసారి చేయట్లేదేమో అనుకుని నేను కూడా ఏమీ ప్రాక్టీస్ చేయించలేదండి. అయితే ముందు రోజు అంటే January 25 నైట్ 9 o'clock ఆ టైంకి ఏమన్నా డ్యాన్స్ కానీ స్పీచ్ కానీ చెప్తావా అనేసి అడిగారంట. అప్పటికప్పుడు షాను నైట్ 9 నుంచి 10 o'clock వరకు సెలెక్షన్ చేసుకుని యూట్యూబ్లో సాంగు దానికదే ప్రాక్టీస్ చేసేసి డ్యాన్స్ అయితే చేసేసిందండి. నాకు అసలు ఎంత ముచ్చటేసిందో షానుని చూస్తేనే. ఎందుకు అంటే అసలు దానికదే ChatGPTలోని ఏ సాంగ్కి నేను సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్, దేనికి వేస్తే బాగుంటుంది అనేసి సెలెక్ట్ చేసుకుంది. ఒక 2 minutes సాంగ్ని సెలెక్ట్ చేసుకుని అది యూట్యూబ్లో పెట్టుకుని ఆ పిల్ల ఎలా అయితే ఎగ్జాక్ట్గా స్టెప్పులు చేసిందో అవే స్టెప్స్ని ఇది కూడా చేస్తూ వచ్చిందనమాట. ఇక్కడ పాటని ఉంచట్లేదండి, ఎందుకంటే మనకి సాంగ్ ఉంది అనుకో కాపీరైట్ స్ట్రైక్ అయితే పడిపోతుంది అనమాట. ఈ సాంగ్ నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫేస్బుక్లో కూడా పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను, నచ్చితే చూడండి. నాకు బాగా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే షాను ప్రతి విషయము దానికదే సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. అంటే అమ్మొచ్చు చేయాలి, అమ్మొచ్చు చేస్తేనే చేస్తాను ఇలా ఏమి ఉండదు. దానికదే స్కూల్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనుకోండి, దానికదే ఓన్గా చేసేసుకుంటుంది. ఏదైనా ఒక వర్క్ కంప్లీట్ చేయాలి అనుకుంటే దానికదే ఓన్గా చేసేసుకుంటుంది. ఏమన్నా తెలియకపోతే స్పెల్లింగ్స్ లాంటివి అవి నన్ను అడుగుతుంది. ఇంక ఈ మధ్యలో ChatGPT యూజ్ చేయడం దానికి కూడా బాగానే వచ్చింది. హిందీ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ కావాలన్నా ప్రతిదీ ChatGPT చెప్పి చేసేస్తుంది అనమాట. ఇప్పుడు మా మను స్పీచ్ చెప్తుంది, వినండి. Mahatma Gandhi. I will
మను ఏమో కస్తూర్బా గాంధీ అయితే స్పీచ్ చెప్పిందండి. లాస్ట్ టైం మా హస్బెండ్ ఆఫీస్లో సేమ్ స్పీచ్ అయితే చెప్పింది. ఇంకా అది ఎక్కువగా ప్రాక్టీస్కి టైం తీసుకోక్కర్లేకుండా అది ఒకసారి మళ్ళీ చదువుకుని చెప్పేసింది అనమాట. బాగానే చెప్పింది మను. ఇంక ఇక్కడ నేను పిల్లలిద్దరిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత భోజనాలు అయితే చేసేసామండి. భోజనం అయిపోయిన తర్వాత మూవీకి వెళ్దాము అనేసి చాలాసేపు ప్లాన్లు అయితే వేసుకున్నాము. చిరంజీవిది మూవీ వచ్చింది కదా, మన శంకర్ వరప్రసాద్ అని, ఆ మూవీకి వెళ్దాం అనుకున్నాం అనమాట. అయితే ఎంతసేపు ట్రై చేసినా బుక్ మై షోలో టికెట్స్ అయితే బుక్ కాలేదు. సో ఇంకా మా వారు ఇంకా సినిమాకి వెళ్ళేది లేదులే, నువ్వు పని ఏమన్నా చేసేసుకో, పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్దామని అన్నారు. ఇంకా నేను గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే కాసేపు పడుకుంటాను అనేసి ఆయన అయితే పడుకున్నారండి. ఇంకా నేను గిన్నెలు తోముకుంటూనే ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను అనమాట. నాకు ప్రశాంతంగా కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకునే అంత హాఫ్ అన్ అవర్ టైం కూడా దొరకట్లేదండి. ఉన్న టైంలోనేమో ఏమైనా సినిమా చూసేస్తున్నాను తప్పించి దానికోసం కేటాయించట్లేదు అనమాట టైంని. సో ఇంకా ఏం చేస్తున్నాను, ఈ గిన్నెలు తోముతూనే షాడోయింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. షాడోయింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సేమ్ అది ఎగ్జాక్ట్గా ఏ స్టైల్లో మాట్లాడుతుందో అదే స్టైల్లో మనం కూడా చెప్పాలన్నమాట. అంటే అది చెప్పిన దాన్ని మనం కూడా నీళ్ళలాగా ఎంటాడాలి. సో అలాగే అది నేను చెప్పుకుంటూ గిన్నెలు అయితే తోముతున్నాను. సో ఇక్కడ నాకు గిన్నెలు తోముకునే పని అయిపోతుంది, ఇంగ్లీష్ ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అలా అయితే చేస్తున్నానండి. ఇంకా వ్లాగ్స్ అయితే ఒక 1 వీక్ నుంచి నేను అస్సలు రెగ్యులర్గా షూటింగే చేయట్లేదు. ఈరోజు అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ విపరీతమైన లెగ్ పెయిన్స్ రావడము, నేను ఈరోజైతే ఇంట్లో పని కూడా పెద్ద ఏమీ చేయలేదండి. వంటగది అంతా క్లీన్ చేసుకుంటూ రావాలి. రేపైనా చేస్తానో లేదో తెలీదు. ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. అసలు ఏంటి ఇంత ఇర్రెగ్యులర్ అయిపోయాను, సరిగ్గా షూటింగే చేయట్లేదు ఏంటి అని అనిపిస్తుంది. బట్ చెయ్యాలి. ఈ పీరియడ్స్ ఇవి కంప్లీట్ అయిపోతే మళ్ళీ కొంచెము బ్యాక్ టు నార్మల్ అవుతాను. అప్పుడైతే చేస్తాను అనమాట. చెప్తాను కదా మీకు, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి నాకు అనేసి. సో అది అవ్వాలి. అదైతే కానీ నాకు బటర్ఫ్లైస్ రావు, అప్పుడు కానీ నేను యాక్టివ్ అవ్వను అనమాట. ఇంక ఇదిగోండి గిన్నెలు అయితే క్లీన్ చేస్తూనే నేను ఆ ప్రాక్టీస్ అయితే చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ వీడియోలో మా షాను మను వాళ్ళవి కొన్ని వీడియోస్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నానండి. నేనైతే ఇవి చూసి తెగ నవ్వుకున్నాను. ఇవన్నీ వీడియో క్లిప్స్ మా హస్బెండ్ ఫోన్లో రికార్డ్ చేశారనమాట. మొన్న January 18th మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉంటుందండి, దాని పేరు కిట్టు. దానికి మన January 18th ఫస్ట్ బర్త్డే అయితే అయ్యిందంట. సో దానికి బర్త్డే సెలబ్రేషన్ చేశారండి. వీళ్ళే ఒక బన్ తీసుకొచ్చి మళ్ళీ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగిచ్చేసి దాని పైన అయితే వేసేసి దాన్ని కేక్ కింద తయారు చేసేసి కిట్టు కక్షింతలు వేసి భలే అయితే చేశారండి. అప్పుడు నేను అమ్మతో హాస్పిటల్లో ఉన్నాను కదా, నేను లేను. మా హస్బెండ్ ఫోన్లో వీడియో అయితే తీసి ఇంకో పిల్లలు కిట్టుకి బర్త్డే చేశారని చూపించారు. నేను ఎంత నవ్వుకున్నానో తెలియదు ఆ వీడియోలు చూసి. అసలు ఆ వీడియోస్ అప్పుడే నేను ఇంక్లూడ్ చేయాలనుకున్నాను, కాకపోతే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవడము ఆ వీడియో క్లిప్స్ అయితే నా దగ్గర లేవన్నమాట. సో నేను పెట్టలేదు. ఇప్పుడైతే ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను, ఎందుకంటే వ్లాగ్ కూడా చాలా చిన్నగా ఉందండి. సో ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసి మీరు నవ్వుకున్నారా లేదా అన్నది కామెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. చెప్పాను కదండి, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏమి వంట అయితే చేసుకోలేదు. ఇంకా నిన్న నైట్వి పప్పుచారు ఉండిపోయింది, చేపలు ఫ్రై అయితే ఉండిపోయింది. అవి అయితే వేసుకుని తినేసాము. నైట్ డిన్నర్లోకి వంట చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయాక మనువుకి అయితే తల శుభ్రం చేశానండి. ఈ పండగకి వెళ్ళిపోయి చాగళ్ళు ఉండిపోయారు కదా, పిల్లలందరూ కలిసి ఆడుకోవడమే ఏంటో చాలా పేలెక్కేసినాయి మనువుకి. షానుకి లేవు కానీ మనువుకి మాత్రం చాలా ఎక్కువ పట్టేసినాయి. ఇంకా దానికి తలంతా క్లీన్ చేసేసానండి. 2 రోజులు పట్టింది దాని తల శుభ్రం చేయడానికి నాకు. ఆ పిల్లల తల అసలు ఒక్క పేరున్నా కూడా నాకు నచ్చదండి, చాలా నీట్గా ఉండాలి అనుకుంటాను. మా తోడి కోడలి ఇంట్లో చిన్నవి కోడి పిల్లలు అయితే ఉన్నాయండి, నాటు కోడి పిల్లలు అంటారు కదా అవి. సో ఇంక ఈ పిల్లలకి మొన్న పండక్కి వెళ్ళినప్పుడు అవే ఆటలు అనమాట. ఆ కోడి పిల్లల్ని తట్లో నుంచి తీయడము, వాటితో ఆడుకోవడము, మళ్ళీ వాళ్ళ అమ్మ ఎక్కడ పొడి చేస్తుందని వాటిని తట్లో ఉంచేసి పిల్లలు మాత్రం లాగేసుకుంటున్నారు బయటికి. లాగేసుకుని వీళ్ళైతే ఆటలాడుతున్నారు. ఇవేమి నేను చూడలేదండి. మా హస్బెండ్ ఫోన్ని తీసుకెళ్ళిపోవడము, వీళ్ళ వీడియో రికార్డ్ అయితే చేసేసుకోవడము ఇలా అయితే చేస్తున్నారనమాట. ఇంకా మా షాను అయితే నాకు రంగు కోడి పిల్లలు కొను, నేను వాటితో ఆడుకుంటాను అనేసి అంటూ ఉంటుందండి. అవి వస్తాయేమో కొందామని చూస్తున్నాను కానీ అసలు రావట్లేదు. ఇంకా మళ్ళీ అవి వస్తావాను ఇంట్లోని బాత్రూమ్ వెళ్ళిపోతాయి కదండి, నువ్వు శుభ్రం చేస్తావా అంటే అది నేనే శుభ్రం చేయాలంటే అది కోడి పిల్లలతో ఆడుకుంటుందంట అంతే.
కేక్ హ్యాపీ బర్త్డే బాబాయ్. ఇప్పుడు వీడియో తీ కేక్ పెట్టేస్తాము. పెట్టండి. హ్యాపీ బర్త్డే కిట్టు ఉంటారు. హ్యాపీ బర్త్డే కిట్టు, హ్యాపీ బర్త్డే కిట్టు, హ్యాపీ బర్త్డే కిట్టు, హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు. అయిపోయిందా బర్త్డే ఇంకా? పెట్టి వెళ్ళిపోతా. అదే మొక్కలు చేసుకుని తింటుందిలే, ఏం కాదులే. దాని పళ్ళుతో కొరుక్కుని బాబాయ్ అందరికీ కేక్ ఇచ్చేస్తారు. ఏం పంది రాలేదు కదా బుక్ కిట్టు కడతాను ఫోటో తీ. బర్త్డే హ్యాపీ బర్త్డే కిట్టు గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే పర్పర్. నువ్వు వచ్చేవని ఈ రాత్రి రోజు హ్యాపీ బర్త్డే కిట్టు. అయినా వెయ్యి ఇప్పుడు అదేం చేయదులే, దూరం నుంచి దాని మీద నాలా జరిగింది. నువ్వే మనం బాబాయ్ నువ్వు వద్దులే, మా ఆయనకు భయం. పర్లేదు, దూరం నుంచి దూరం నుంచి అలా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి నేను ఉంటాను కదా. ఎక్కడి నుంచి అంతే అంతే. నువ్వు కూడా బాబాయ్ నువ్వే నానమ్మ భాస్కర్. సో అదేంటి, కిట్టుకి అయితే బర్త్డే చేసేసారు వీళ్ళంతా కలిసి. ఈ వీడియో నచ్చిందా మీకు? ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.